హాయ్ గాయ్స్, నేను మీ అనుని. ఈరోజు బంగాళదుంప వంకాయ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. దీన్ని మనం రైస్తో పాటే కాకుండా చపాతీ, రోటీ దీంతో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. దీన్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. స్టవ్ వెలిగించుకుందాం. దీని మీద కుక్కర్ పెట్టుకున్నాం. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ మరిగాక దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేసుకొని కొంచెం వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ ఉన్నాయని వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత బాగా వేగనిచ్చాక ఇందులోనే టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని బాగా వేయించుకోవాలి. మనకి తొందరగా ఉడకాలి అంటే కొంచెం ఉప్పు ముందుగా వేసుకుంటే టమాటాలు బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. టమాటాలు చూస్తారు కదా, ముగ్గాయి కొద్దిగా. దీనిలోనే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలా వేపుకుంటే పచ్చివాసన పోతే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, వేసుకుని కొంచెం అలా వేపుకోవాలి. వేపుకున్నాక ఇలా కొంచెం వేపుకున్నాక దీనిలోనే ఫస్ట్ వంకాయలు వేసుకోవాలి. వంకాయని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకొని వేసుకొని బాగా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు
కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు మూత పెడితే కొంచెం ఉగ్గుతాయి అండి. చూద్దాం ఎంతవరకు అయిందో. వంకాయని బాగా ఉగ్గాయండి. ఇప్పుడు దీంట్లో బంగాళదుంపల్ని వేసుకున్నాం. వేసుకొని కొంచెం బాగా కలుపుదాం. ఉడికి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడదాం. నార్మల్గా దీన్ని మూయకూడదండి, కుక్కర్ని ఊరికే అలా పెట్టాలి. ఇలా మూత పెడితే చాలు, మొత్తం క్లోజ్ చేయక్కర్లేదు. ఈ వంకాయ బంగాళదుంప కూర మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని సాంబార్తో చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం. ఓకే, బాగా ఇదయింది. దీనిలో ఇప్పుడు మనం ఇందాక కొంచెమే కదా ఉప్పే వేసుకున్నాము, మరి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. నేను గళ్ళు ఉప్పు వేస్తున్నానండి, సాల్ట్ మీరు చూసి వేసుకోండి. దీని తర్వాత కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి వేస్తున్నానండి, ఎందుకంటే పొటాటో కదా వాతం చేయకుండా ఉంటుందని మిరియాల పొడి కొంచెం యూజ్ చేశాను. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక దీనిలోనే కొంచెం నీళ్ళు పోసుకోండి. 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత ఫిక్స్ చేయండి. 1 విజిలే రావాలండి. 1 విజిల్కి పెట్టానండి. విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇలా ఉడికింది. మళ్ళీ కొంచెం గ్యాస్ వెలిగించుకొని ఇలా ఉడికించుకోండి. ఇది కొంచెం వాటర్ ఉంది కదా, అది ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం ఉడికించుకుంటే, చూసారుగా మన బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయినాయి. దీనిలో మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కొబ్బరి తురుము వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం థిక్గా అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర, ఇలా వేసుకున్నాం. అంతేనండి, ఈరోజు కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీగా వంకాయ బంగాళదుంప కర్రీ. ఈరోజు డిష్తో వేడివేడి అన్నం సర్వ్ చేసాం. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో రేపు కలుద్దాం. ఈరోజు డిష్తో వేడివేడి అన్నం సర్వ్ చేసాం.
థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో రేపు కలుద్దాం.